అడవిలో దాగిన బంగారు నిధి. అనగనగా ఒక చిన్న గ్రామంలో శివ అనే రైతు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి పనిచేసే ధైర్యమైన మనిషి. ఒకరోజు శివ తన పాత ఇంటి అటకను శుభ్రం చేస్తున్నాడు. దుమ్ము పట్టిన ఒక పాత చెక్కపెట్టె అతని కంటపడింది. ఆసక్తిగా శివ ఆ పెట్టెను తెరిచాడు. అందులో పాత బట్టల కింద ఒక పసుపు రంగులో ఉన్న పురాతన కాగితం కనిపించింది. శివ దాన్ని తీసి చూస్తే అది ఒక పాత నిధి మ్యాప్. శివ ఆశ్చర్యంతో ఇలా అన్నాడు, అరే, ఇది మా తాతయ్య చెప్పిన రహస్య నిధి మ్యాప్లానే ఉంది. అంటే ఇది నిజమే అన్నమాట. అతను వెంటనే తన భార్య గీత దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. గీత వంటగదిలో పిండి కలుపుతూ పనిచేస్తోంది. శివ ఉత్సాహంగా మ్యాప్ చూపిస్తూ అన్నాడు, గీతా, చూడు, మన అదృష్టం మారబోతోంది. ఈ మ్యాప్ మనల్ని అమెజాన్ అడవుల్లో ఉన్న నిధి దగ్గరకు తీసుకెళ్తుంది. మొదట గీత కొంచెం భయపడింది, కాని శివమీద ఉన్న నమ్మకంతో ఆ ప్రయాణానికి ఒప్పుకుంది. ఇద్దరూ తమ బ్యాగులు సర్దుకొని సాహసయాత్రకు బయలుదేరారు. కొన్ని రోజుల తర్వాత వారు అమెజాన్ అడవికి చేరుకున్నారు. దట్టమైన అడవులు, రంగురంగుల పక్షులు, విచిత్రమైన జంతువులు అన్నీ గీతకు ఆశ్చర్యంగా అనిపించాయి. వారొక చిన్న పడవలో అమెజాన్ నదిగుండా ప్రయాణం చేస్తూ మ్యాప్ను జాగ్రత్తగా చూస్తున్నారు. అప్పుడే నీటిలో ఒక పెద్ద మొసలి కనిపించింది. శివ భయపడి మ్యాప్ను నీటిలో పడేశాడు. కాని గీత చాకచక్యంగా దానిని వెంటనే పట్టుకుంది. శివ ఊపిరి పీల్చుకుంటూ అన్నాడు, గీతా, నువ్వు నిజంగా చాలా ధైర్యవంతురాలివి. అలా వారు అడవిలో ముందుకు సాగుతుండగా ఒక పెద్ద లోయ దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక పాత తాళ్లవంతెన మాత్రమే ఉంది. కింద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని చూసి గీత కొంచెం భయపడింది. శివ ముందుగా వంతెన మీద నడిచాడు. గీత కూడా జాగ్రత్తగా వెళుతుండగా వంతెన ఊగలం మొదలైంది. శివ వెంటనే తన చెయ్యినందించాడు. గీత తన చెయ్యి పట్టుకుని సురక్షితంగా అవతలికి చేరుకుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని సంతోషంగా నవ్వుకున్నాడు. మ్యాప్లో చూపించిన దారిని అనుసరించి చివరికి వారు ఒక పురాతన రాతి ఆలయానికి చేరుకున్నారు. ఆ ఆలయం ముందు 3 జంతువుల తలల శిల్పాలు ఉన్నాయి. ఒక చిరుత, ఒక గద్ద, ఒక కోతి. శివ కొద్దిసేపు ఆలోచించాడు. తరువాత ఆ శిల్పాలను సరైన దిశలో తిప్పాడు. అప్పుడే ఒక్కసారిగా ఒక రహస్య ద్వారం తెరుచుకుంది. ఇద్దరూ ఆశ్చర్యంతో లోపలికి వెళ్లారు. లోపల ఒక పెద్ద బంగారు పెట్టె కనిపించింది. శివ దాన్ని నెమ్మదిగా తెరిచాడు. అందులో కొన్ని బంగారు నాణాలు, అలాగే మెరిసే నీలిరంగు రాళ్లు ఉన్నాయి. వాటితో పాటు ఒక ఉత్తరం కూడా ఉంది. శివ ఆ ఉత్తరాన్ని చదివాడు. నా ప్రియమైన శివ, బంగారం కంటే విలువైనది ప్రకృతిని ప్రేమించడం మరియు ధైర్యంగా ముందుకు సాగడం. ఈ నీలిరంగు రాళ్ళు అరుదైన మొక్కల విత్తనాలు. వాటిని నాటి ప్రపంచాన్ని అందంగా మార్చు. శివ మరియు గీత ఆ సందేశాన్ని చదివి చాలా సంతోషించారు. కొన్ని నెలల తర్వాత శివ మరియు గీత తమ ఇంటి ముందు ఆ విత్తనాలను నాటారు. కొద్ది రోజుల్లోనే అక్కడ ఒక అద్భుతమైన తోట పెరిగింది. ఆ తోటలో వెండిరంగు ఆకులు, నీలిరంగు పూలు పూశాయి. గ్రామంలోని ప్రజలందరూ ఆ అందాన్ని చూసి ఆశ్చర్యపోయారు. శివ గీతను చూసి చిరునవ్వుతో అన్నాడు, గీతా, నిజమైన నిధి బంగారం కాదు, మనం కలిసి చేసిన ఈ ప్రయాణం మరియు ఈ ప్రకృతి. ఇద్దరూ ఆనందంగా నవ్వుతుండగా ఆ తోట అందంగా మెరిసింది.